హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ దమ్ కిచిడి. పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బియ్యం వేసుకుందాం. అలాగే 1/2 కప్పు ఎర్రపప్పు వేసి కడిగి కొద్దిసేపు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. బిర్యానీ చేసినప్పుడు తాలింపులో వేసినట్టుగా బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఖచ్చితంగా రెడ్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో నుండి వాటర్ తీసేసి రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మరియు పప్పు వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. రైస్ని కడిగి నానబెట్టడం వల్ల తడిగా ఉంటుంది కదా, ఆ తడి మొత్తం పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2.5 కప్పుల వేడి నీళ్ళను దీంట్లో వేసుకోవాలి. మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పుల వేడి నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఆవిరి మొత్తం దానంతట అదే పోయేంత వరకు మూత తీయద్దు. ఆ తర్వాత మూత తీసి చూస్తే స్మెల్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి మనకు రైస్ మొత్తం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఈ కిచిడి మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టారంటే ఖచ్చితంగా కొద్ది కూడా మిగిలించకుండా తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.